Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో బిగ్ బాస్ ముగిసిపోయినా సరే కళ్యాణ్ పడాలా గానీ, మన తనుజ పుట్టస్వామి గానీ క్రేజ్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. ఒకవైపేమో మన కళ్యాణ్ పడాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా జరుగుతున్న ట్రోలింగ్స్, అలాగే మెగా ఫ్యాన్స్ రియాక్షన్స్, ఇంకో పక్క మన తనుజ కొత్త ప్రాజెక్ట్ ముఖ్యంగా 'హఠా' సినిమా అప్డేట్, అలాగే పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ విశేషాలు. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి మన కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, తనుజ ఫ్యాన్స్ గాని, అలాగే మన రైవన్ ఫ్యాన్స్ గాని, బిగ్ బాస్ అభిమానులందరూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొచ్చేస్తే ముందుగా మన కళ్యాణ్ పడాల మీద జరుగుతున్న ట్రోల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే ఈవెంట్‌లో కళ్యాణ్ మాట్లాడిన విధానంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ అయితే జరుగుతా ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కళ్యాణ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఒకతను. సో ఒక పెద్ద స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సహజంగా వచ్చే స్టేజ్ ఫియర్ వల్ల అలా మాటలు దొర్లిందే తప్ప చిరంజీవి గారి పట్ల మర్యాద తగ్గించాలనేది కాదు. సో అతనిది ఆ ప్రాంతీయ స్లాంగ్ ఆధారంగా మాట్లాడేటప్పుడు అతను అని ఆ వ్యక్తి సంబోధించడం, ఆ పదాలు రావడం సహజంగానే వచ్చింది. సో బిగ్ బాస్ 105 రోజులు కళ్యాణ్ ఎంత ఒబిడియంట్ గా పద్ధతిగా ఉన్నాడో మనందరం చూసాం. సో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక యంగ్ టాలెంట్ ని ఒక చిన్న మాట పట్టుకుని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మెగాస్టార్ చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే ఫ్యాన్స్ అందరూ ఈ ట్రోలింగ్స్ ని ఇక్కడితో ఆపేసి కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే, కళ్యాణ్ నటించిన 'నిజమే రుజువైంది' షార్ట్ ఫిల్మ్ మినీ మూవీ ఇప్పటికే ఈటీవీలో స్టిల్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. సో అది మాత్రమే కాకుండా మీరు రీసెంట్ గా కళ్యాణ్ హెయిర్ స్టైల్ అనేది అబ్జర్వ్ చేశారా? సో చాలా బాగా ట్రెండీగా రెడీ అవుతున్నాడు. సో చాలా బాగా హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తున్నాడు. సో దీనికి కారణం కళ్యాణ్ ఒక కొత్త వెబ్ సిరీస్ ఒప్పుకున్నాడు. సో ఆ వెబ్ సిరీస్ లో ఒక విభిన్నమైన పాత్రనైతే పోషించబోతున్నాడు. సో కళ్యాణ్ అతి త్వరలో ఒక వెబ్ సిరీస్, ఆ తర్వాత ఒక పెద్ద సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్ హీరోగా లాంచ్ కాబోతున్నాడు. సో కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇంకా ముందు ముందు చాలా అఫీషియల్ గా రాబోతున్నాయి. ఇక ఈ వీడియోలో మన తనుజ బంగారం అప్డేట్ చూసుకున్నట్టయితే, తనుజ గారు రీసెంట్ గా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసి అది కొత్త ప్రాజెక్టా లేక 'హఠా' సినిమాకి సంబంధించిందేనా అని చాలా మంది అయితే గందరగోళంలో పడ్డారు. సో దీని గురించి అయితే నేను కొంత క్లారిటీ ఇస్తాను. తాజా సమాచారం ప్రకారం ఇది 'హఠా' సినిమాకి సంబంధించిన అప్డేటే. అయితే ఈ ప్రాజెక్ట్ రైట్స్ ని హీరో అబ్బవరం కిరణ్ అబ్బవరం గారు సో వాళ్ళ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా ఈ సినిమా రైట్స్ అయితే దక్కించుకున్నారు. సో మొదట్లో ఇది కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నప్పటికీ కూడా రిలీజ్ చేసిన పోస్టర్ గాని, ఆ పిక్చర్ గాని, విజువల్స్ చూస్తుంటే ఇది మైండ్ బ్లోయింగ్ హారర్ ఎలిమెంట్స్ తో రాబోతుందని క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇక కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్ అలాగే రిలీజ్ బాధ్యతలు తీసుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో బిగ్ స్క్రీన్ పైకి వస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తనూజాని థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక మన తనూజ వెబ్ సిరీస్ అప్డేట్ చూసుకున్నట్టయితే, ఆగస్టు 28 నుంచి జియో హాట్‌స్టార్ లో తనూజ నటించిన పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. సో తనూజ ఇందులో సింధు క్యారెక్టర్ గా కనిపించబోతుంది. చాలా సైలెంట్ గా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే ఒక పవర్ఫుల్ పాత్రలో తనూజ అయితే కనిపించి ఆకట్టుకోబోతుంది. ఇక కామిక్ రిలీఫ్ గా ఇడ్లీ క్యారెక్టర్ ప్లస్ క్యాబ్ డ్రైవర్ బాలు ప్రమోషనల్ వీడియోస్ తోనే దుమ్ము లేపేశారు. ఇక క్యాబ్ బిజినెస్ లేదా కాఫీ బిజినెస్ ఆధారంగా ఒక స్టార్ట్‌అప్ కంపెనీ చుట్టూ ఈ కామెడీ గాని, ఈ డ్రామా గాని, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గాని ఈ వెబ్ సిరీస్ లో తిరుగుతా ఉంటుంది. ఇక దాదాపు 100 ఎపిసోడ్స్ లాంగ్ వెబ్ సిరీస్ కావడం వల్ల తనూజ అభిమానులకి ఇది నిజంగానే పెద్ద పండుగ లాంటి వెబ్ సిరీస్ అనే చెప్పాలి. సో ఇది గైస్ చూసారు కదా! కళ్యాణ్ పడాల విషయంలో అనవసరమైన ట్రోలింగ్స్ పక్కన పెట్టేసి ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేద్దాం. అలాగే ఆగస్టు 28న రాబోతున్న మన తనూజ పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ తో పాటు బిగ్ స్క్రీన్ పై రాబోతున్న 'హఠా' సినిమాకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో మీకేమనిపిస్తుంది? ఈ కళ్యాణ్ ట్రోలింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? అలాగే తనూజ కొత్త వెబ్ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇలాగే సీజన్ 9 సంబంధించి రిలీజ్ చేశాను. సూపర్ హిట్ అయింది ఆ వీడియో. సో చాలా బాగా వైరల్ అయింది. సో ఈ సంవత్సరం రేపు రిలీజ్ చేయబోతున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఒక రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.